వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ భాగంలో 19th పార్ట్లో రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐ అంటే ఏంటి, ఎలా మనం రెస్పాన్సిబుల్గా ఈ ఏఐ టూల్స్ని వాడుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రెస్పాన్సిబుల్ యూజ్ అంటే ఏంటి అసలు? యూజింగ్ ఏఐ యాజ్ ఎ హెల్పర్, నాట్ యాజ్ ఎ రిప్లేస్మెంట్. ఏఐ తోటి మనం అన్ని చేసేయాలి, అన్ని ఉద్యోగాలు మనమే చేయాలి, అన్ని ఉద్యోగాల్లో చేసే వాళ్ళ బాధ్యతలు మనమే తీసుకోవాలి, వాళ్ళని అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. వాళ్ళు చేస్తున్న పనుల్లో ఏఐ ఎలా హెల్ప్ చేయగలదో, ఎలా బెటర్ ప్రొడక్టివిటీని సాధించగలదో, ఎఫిషియన్సీని సాధించగలదో అలా మనం టూల్స్ డిజైన్ చేయాలి. ఉన్న టూల్స్ని ఆ దృష్టితో చూడాలి, అలా వాడుకోవాలి. అలాగే రెస్పెక్టింగ్ ఆనెస్టీ అండ్ ఫెయిర్నెస్. మనం ఇది కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే అంశాలు ఏ కూడా చేయకూడదు. ఆనెస్ట్ గా, ఫెయిర్ గా, ట్రాన్స్పరెంట్ అప్లికేషన్స్ డిజైన్ చేయాలి. ట్రాన్స్పరెంట్ గా ఉన్న అప్లికేషన్స్ ని వాడాలి. బిల్డింగ్ స్కిల్స్, నాట్ షార్ట్ కట్స్. మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వీ కెన్ లెర్న్ న్యూ థింగ్స్, వీ కెన్ గెయిన్ నాలెడ్జ్ అండ్ అదర్ స్కిల్స్. అంతేగాని మనం ఏదో షార్ట్ కట్ లో మనం చీట్ షీట్ల ద్వారా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనో, అసైన్మెంట్స్ చేయాలనో, వర్క్ లో మన కోడింగ్ మన పాటు మనం పూర్తి చేసి బయటకు రావాలనేది ఎక్కువ ఉద్దేశం కాదు. అలాగే స్కూల్స్ లో అంటే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ అన్ని స్కూల్స్ అంటారు. దాంట్లో ఏంటంటే క్విజెస్ ద్వారా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వాడుకోవచ్చు. సమ్మరీస్, ఎక్స్ప్లెనేషన్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అలాగే కాపీయింగ్ హోంవర్క్ ఆర్ ఎగ్జామ్ ఆన్సర్స్ అనేది రాంగ్ యూజ్ అవుతుంది. టీచర్స్ కూడా దే షుడ్ ఎంకరేజ్ ఏఐ యాజ్ ఎ స్టడీ బడీ, నాట్ యాజ్ ఎ చీటింగ్ టూల్ అనమాట. మీరు దీంతో ఇది అడిషనల్ గా ఈ క్వశ్చన్స్ అడగటం ద్వారా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూడటం ద్వారా, ఇలాంటి డెమోస్ జనరేట్ చేసుకోవడం ద్వారా యూ కెన్ గెట్ ఇన్సైట్ ఇన్ టు దిస్ టాపిక్ అనే సెన్స్ లో టీచర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ థింక్ ఏఐ మేక్ స్టూడెంట్స్ లెర్న్ మోర్ ఆర్ లెస్? దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ ఎంకరేజ్ డిస్కషన్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ యాజ్ వెల్. ఎందుకంటే చాలా మందికి ఏ అనగానే స్టూడెంట్స్ దాంతో అన్ని చేసేయచ్చు, మనం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వీ కెన్ రోమ్ ఫ్రీ అన్నట్టుగా అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు. మనం బాగా చదువుకుంటేనే, మనకు అన్ని ఐడియాస్ ఉంటేనే వీ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ ఏఐ ఇన్ ఏ బెటర్ వే. అదర్వైజ్ మనం ఏం అడగాలో మనకు తెలియదు. ఏ రెస్పాన్స్ వచ్చినా రైట్ రాంగ్ అసెస్ చేసే మినిమం స్కిల్స్ కూడా మన దగ్గర ఉండవు. దెన్ ఏఐ ఈజ్ జస్ట్ మనకి ఏమి ఉపయోగపడని ఒక జైంట్ మాన్స్టర్ అయిపోద్ది. తర్వాత ఏ హిస్టరీ టీచర్ ఆస్క్డ్ స్టూడెంట్స్ టు యూజ్ ఏఐ టు డ్రాఫ్ట్ ఏ సమ్మరీ ఆఫ్ వరల్డ్ వార్ II కాజెస్, దెన్ ఫ్యాక్ట్ చెక్ ఇట్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ప్రతి దానికి కూడా మనం గతంలో కొన్ని పార్ట్స్ లో చెప్పుకున్నాం, ఏఐకి అన్ని తెలుసు, అన్ని చేయగలదు, నాలెడ్జబుల్ అని అనుకున్నప్పటికీ హెలూసినేషన్స్ ద్వారా రాంగ్ మెసేజెస్, రాంగ్ రెస్పాన్సెస్, రాంగ్ ఫ్యాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రెస్పాన్సిబుల్ ఏఐ ఇన్ వర్క్ ప్లేసెస్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ యూజ్ ఏఐ ఫర్ రిపోర్ట్స్, అనాలిసిస్ అండ్ ఈమెయిల్. సో మనం ఏం ఈమెయిల్స్ జనరేట్ చేస్తున్నాం, ఎలాంటి అనాలిసిస్ టూల్స్ జనరేట్ చేస్తున్నాయి, మనం ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వాలి, దాంట్లో ఫ్రమ్ టైమ్ టు టైమ్ వీ షుడ్ యూజ్ అవర్ డొమైన్ నాలెడ్జ్, వీ షుడ్ యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్, వీ షుడ్ యూజ్ అవర్ ఇంత గతంలో మనం నేర్చుకున్నటువంటి లెసన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీటిని ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటుండాలి. వీ షుడ్ చెక్ ఫర్ యాక్యురసీ బిఫోర్ షేరింగ్. అదేదో ఇచ్చేసింది కదా అని మనం షేర్ చేయకూడదు, బికాస్ ఇట్ కెన్ డ్యామేజ్ ద బిజినెస్, it can damage your reputation as well. Avoid over-reliance. Human judgment is always the key. So a marketing team used AI for slogans but finalized them with human creativity. ఎందుకని మీరు షార్ట్ కట్ లో ఒక 4 words లో 5 words లో స్లోగన్ క్రియేట్ చేయమంటే ప్రాబ్లీ AI కెన్ హెల్ప్ యూజింగ్ యువర్ వర్డ్స్, యువర్ డిస్క్రిప్షన్. కానీ అది సూటబుల్లా కాదా ఈ ప్రాంతంలో, ఈ కల్చర్ కి, ఈ స్టేట్ లో, ఈ భాష వాళ్ళకి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అది సూటబుల్ కాదని ఓన్లీ హ్యూమన్స్ కెన్ వెరిఫై. అలాగే కస్టమర్ సర్వీస్ రిప్లైస్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, తర్వాత స్టాఫ్ ట్రైన్ చేసేటప్పుడు కానివ్వండి, ఏఐని వాడుకోవచ్చు మనం. బట్ వీ నీడ్ టు ఆల్వేస్ బి కేర్ఫుల్ అబౌట్ వాట్ ఈస్ ద రెస్పాన్సెస్ వీఆర్ షేరింగ్, వాట్ ఈస్ ద రెస్పాన్సెస్ ఏఐ ఈస్ గివింగ్, అది ఎంత మేరకు ఎథికల్లీ
ప్రొఫెషనల్లీ, సోషల్లీ అండ్ కల్చరల్లీ కరెక్ట్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్, హైయర్ అక్యురసీ ఆర్ ద బెనిఫిట్స్. తర్వాత షుడ్ కంపెనీస్ డిస్క్లోజ్ వెన్ ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ రిప్లైస్. ఒకవేళ కస్టమర్ క్వశ్చన్ కి ఏఐ ఆటోమేటిక్ గా జనరేట్ చేసి ఒక రెస్పాన్స్ ఇచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, నిజంగా అన్నట్టు పక్కన ఒక పర్సన్ అన్ని వెరిఫై చేసి నాకు సమాధానం ఇచ్చాడు కాబోలు అనే ఇంప్రెషన్ లో ఉంటాం, మనం అనే అజంప్షన్ లో ఉంటాం. కాబట్టి ద క్వశ్చన్ ఈస్, ఇఫ్ ఎ కంపెనీ యూజెస్ ఏఐ టూల్స్ టు జనరేట్ ఆటోమేటిక్ రిప్లైస్ టు కస్టమర్ క్వెరీస్, అలాంటప్పుడు ఇది ఏఐ జనరేటెడ్ అనో, ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్ అనో, ఆటోమేటికల్లీ జనరేటెడ్ అనో ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వాలా, ఇస్తే బాగుంటుందా? ఇస్తే బాగుంటుంది అనేది మెజారిటీ సోషియాలజిస్ట్ యొక్క అభిప్రాయం, బిజినెస్ మేనేజర్స్ యొక్క అభిప్రాయం. బికాస్ అట్లీస్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్టేక్, ఇఫ్ దెర్ ఈస్ ఒక ఏదన్నా అంటువర్డ్ ఒక వర్డ్ కానీ ఒక ఫ్యాక్ట్ కానీ వచ్చినప్పుడు వీ కెన్ ఆల్వేస్ జస్టిఫై, అది పొరపాటు అండి, ఆటోమేటిక్ ఏదో ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది, విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్, విల్ కరెక్ట్ ఇట్ అని మనం చెప్పుకోవటానికి ఇంకో అనదర్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనకు ఉంటుంది, సేఫ్టీ మనకు ఉంటుంది. అలాగే కాపింగ్ ఎంటైర్ ఎస్ఎస్ ఈజ్ నాట్ అలౌడ్, షేరింగ్ ఫాల్స్ ఏఐ జనరేటెడ్ న్యూస్ ఈజ్ నాట్ అలౌడ్. ఇలా కొన్ని మనం చేయకూడదు. తర్వాత రెస్పాన్సిబుల్ ఏఐ యూజ్ వల్ల ఇట్ సేవ్స్ టైమ్ అండ్ ఎఫర్ట్, encourages creativity, and we can get new ideas. It builds digital literacy for future, for all. AI is like a calculator. It helps, but you must still know how to use it, why you use it, what to use it for. అంతే కదా, మనం క్యాల్కులేటర్ మనం ముందు పెట్టుకుని ఏదో ఒక బటన్ నొక్కటం కాదు కదా. మనం మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు, స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు, క్యాల్కులస్ ఫంక్షన్స్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, మనకు ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ తెలుసు కాబట్టి we can make use of this calculator to do the calculations in a faster way. అంతేగా అసలు మనకేమీ తెలియదు, దాని ఆ బటన్స్ మీద ఏం రాసిందో కూడా మనకు తెలియనప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యూజ్ క్యాల్కులేటర్, అండ్ క్యాల్కులేటర్ ఇస్ ఆఫ్ నో యూజ్. అలాగే ఏం చేయగలదో, ఏం చేస్తుందో అలా చేయాలంటే మనం ఎలా ప్రాంప్ట్ చేయాలో మనకు తెలియనప్పుడు ఏ ఆల్సో విల్ బి ఇట్ ఈస్ సంథింగ్, అంతే, మనకైతే యూజ్ కాదు, మనం అనుకున్న విధంగా మనకి యూజ్ కాలేదు. అలాగే రూల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ కొన్ని చూస్తే, బి ట్రాన్స్పరెంట్, సేవ్ వెన్ ఏఐ వాజ్ యూజ్డ్, డబుల్ చెక్ ద రిజల్ట్స్, యూజ్ ఏఐ విత్ సపోర్ట్, ఫర్ సపోర్ట్, నాట్ ఫర్ చీటింగ్, రెస్పెక్ట్ ప్రైవసీ అండ్ ఎథిక్స్ అండ్ లోకల్ కల్చర్స్ ఆల్వేస్. అఫ్ కోర్స్ ఏ స్టూడెంట్ సైటెడ్ ఏఐ యాజ్ ఎ సోర్స్ ఇన్ హర్ ప్రాజెక్ట్. తప్పలేదు, ఇదిగో ఈ పర్టికులర్ సెక్షన్ నేను ఏ హెల్ప్ తోటి నేను సాల్వ్ చేశానో, జనరేట్ చేశానో, ఈ ఐడియాని అక్కడి నుంచి తెచ్చుకున్నానో అనేది ఇట్ బికమ్స్ ఎ రిఫరెన్స్, ఇట్ బికమ్స్ బిబ్లియోగ్రాఫికల్ రిఫరెన్స్, అంతే, తప్పేం కాదు. అలా చెప్పకుండా మనం ఇదంతా నేనే క్రియేట్ చేశాను, ఇదంతా నా ఐడియా అన్ని చెప్పుకోవటం మాత్రం ఇట్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్స్. ఇట్ మే బి looked at as plagiarism. అది చాలా ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. అలాగే రెస్పాన్సిబుల్ ఆర్ నాట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది, కొన్ని చూద్దాం, కొన్ని కేసెస్. స్టూడెంట్ ఆస్ ఏఐ టు మేక్ ఎ చీట్ షీట్ ఫర్ రివిజన్, రెస్పాన్సిబుల్, నో ప్రాబ్లం, అదేం ఎగ్జామ్ కోసం కాదు, తనకు తను రివైజ్ చేసుకోవడానికి. స్టూడెంట్ కాపీస్ ఏఐస్ ఎస్సేస్ ఫర్ హోంవర్క్, దట్స్ మిస్యూజ్. వర్కర్ ఆస్ ఏఐ ఫర్ ఈమెయిల్ డ్రాఫ్ట్స్ బట్ ఎడిట్స్ బిఫోర్ సెండింగ్, రెస్పాన్సిబుల్. అలా మళ్ళీ డ్రాఫ్ట్ తయారు చేసుకోవడంలో తప్పలేదు. కమ్ అప్ విత్ వన్ మోర్ కేస్ అండ్ డిసైడ్ ఇఫ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఆర్ నాట్. మీ చుట్టూ లేదా మీరే ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా సరే ఏఐ జనరేట్ చేసిన దాన్ని మాడిఫై చేసుకుని వాడుకున్నారా, అలాగే వాడుకున్నారా, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ అలా ఏమన్నా చేశారా? సో జస్ట్ ఫర్ డిస్కషన్, అలాంటి ఇదే ఏమన్నా ఉంటే, ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే, కేసెస్ ఏమైనా ఉంటే, యూ కెన్ టేక్ ఇట్ అప్ ఫర్ డిస్కషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యువర్ టీచర్స్. సో ద బిగ్ ఐడియా ఈజ్ AI అనేది ఈస్ పవర్ఫుల్ బట్ మస్ట్ బి యూజ్డ్ వైజ్లీ. It can process lot of data because it knows lot of patterns, but we should always use our wisdom to check what it has generated. Students plus workers responsible digital citizens కాగలరు. AI works best as a partner, not as a replacement. అలాగే AI does not do anybody's work. It should not do anybody's work entirely, but it should help in doing the
work, and it should help in doing that work faster, better. మనం ముందుగా మనం పని చేసే ముందు మనకి లేని ఐడియాస్ కూడా పని చేస్తూ ఉండగా మనకు రావచ్చు, అండ్ వీ మే గెట్ మోర్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్, మోర్ కాంప్రహెన్సివ్ ఆన్సర్ టు ద క్వశ్చన్, ఆర్ మనం చేస్తున్న వర్క్ ని ఇంకొద్దిగా రిఫైన్ చేస్తూ ఇంకా బాగా చేసే అవకాశాలు కూడా ఈ ఏఐని వాడుకోవడం ద్వారా ఉంటుంది అనమాట. సో టు సమ్మరైజ్, మనం ఇఫ్ యు ఆర్ స్టూడెంట్, స్టూడెంట్స్ AI should teach, not cheat. మనం అయితే ప్రొఫెషనల్స్, మీ వర్క్ ప్లేస్ లో పనిచేస్తున్న వర్కర్స్, మీ ఎంప్లాయీస్, మీ అదర్ ప్రొఫెషనల్స్ అనుకుంటే AI should support us, not replace anybody. అలాగే రెస్పాన్సిబిలిటీ ఈజ్ షేర్డ్ బై ఆల్ యూజర్స్, ఆల్ డెవలపర్స్ యాజ్ వెల్ యాజ్ యూజర్స్, creators of AI systems as well as users of AI systems. Then all AI makes everybody, makes the users smarter only if we use it responsibly. Otherwise, we may hurt somebody or we may get hurt ourselves. Finally, do you think AI rules should be stricter in schools or workplaces? Why? If it is a tool that can do the job, if it is a tool that can give you ideas, if it is a tool that can teach you, if it is a tool that can make things better, why not use it responsibly? Of course. Why you want to avoid it? Why you don't want to teach about these tools? Why you don't want to allow these tools to be used? But clearly, just like we use calculators at certain levels for certain classes in certain cases, మనం ఎలిమెంటరీ స్కూల్లో చిన్న పిల్లలకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ నేర్పిస్తున్నప్పుడు ప్రాబబ్లీ క్యాల్కులేటర్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. అది ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అందరూ చెప్తారు. బట్ వన్స్ యూ నో ద బేసిక్స్ ఆఫ్ ఆపరేషన్స్, వేరియస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఒకసారి నువ్వు నేర్చుకున్న తర్వాత జస్ట్ టు క్రంచ్ నంబర్స్, బిగ్ క్యాల్కులేషన్, బిగ్ నంబర్స్ ని మల్టిప్లై చేయటాలు, డివైడ్ చేయటాలు, ఇంకోటి చేయటాలు, డెఫినెట్లీ క్యాల్కులేటర్ ఈజ్ యూస్ఫుల్. Calculator should be encouraged. Use of calculator should be encouraged. Similarly, how to draft certain things, how to write an essay, how to write an email, how to write a response to a customer query, ఇదంతా మనకి బేసిక్స్ అర్థమైన తర్వాత రెపిటేటివ్ గా రోజు మనమే చేయాల్సిన అవసరం లేదు. ఆ రెపిటేషన్ ని అవాయిడ్ చేయడానికి కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెంట్ గా మనం అది చేయగలగడానికి AI tools are really handy and useful. So that is how we should take the responsibility in developing and using these AI enabled tools anamata. Thank you.